మార్నింగ్ వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదని అంటుంటారు. కానీ ఆసుపత్రికి వెళితే మాత్రం జేబుకు చిల్లు పడుతుంది. పెరిగిన వైద్య ఖర్చుల నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఆరోగ్య బీమా తీసుకోవాలని అందరికీ తెలిసినా దేశంలోని 80% మంది అసలు తీసుకోవడం లేదు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంత, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలో చూద్దాం. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మనం తప్పుల మీద తప్పులు చేస్తున్నాం. అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఆపద్బంధువులా ఆదుకునే ఆరోగ్య బీమా విషయంలో లైట్ తీసుకుంటున్నాం. మనకేం కాదులే అన్న ధీమా, అంత ఖర్చెందుకనే నిర్లక్ష్యం కలగలిసి ఈ పాలసీకి మనల్ని దూరం చేస్తున్నాయి. వైద్య చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఆధారపడే ప్రజల్లో 80% మందికి అసలు ఎలాంటి ఆరోగ్య బీమా లేదని నేషనల్ శాంపుల్ సర్వే చెప్తోంది. ఈ విషయంలో గ్రామాలకు పట్టణాలకు పెద్ద తేడా లేదు. గ్రామాల్లో 85.9% మందికి హెల్త్ పాలసీ లేదు. పట్టణాల్లో 82% మందికి ఈ బీమా కవరేజ్ లేదు. ఇక ప్రభుత్వ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల్లో ఉన్నవారు గ్రామాల్లో 13.1% మంది, పట్టణాల్లో 12% మంది. ధనికులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కు దూరంగా ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. కీలకమైన ఈ పాలసీ తీసుకోకపోవడం ద్వారా మనం రిస్క్ ను పెంచుకుంటున్నాం. ఆరోగ్యపరంగా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆరోగ్య పాలసీ తీసుకోకపోవడమే అజాగ్రత్త. కానీ ఈ విషయాన్ని చదువుకున్న వాళ్ళు కూడా గుర్తించడం లేదని ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ ఒక సర్వే చేసి చెప్పింది. హెల్త్ పాలసీల విషయంలో మనం ప్రధానంగా 4 తప్పులు చేస్తున్నాం. మొదటి తప్పు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం. తమ కుటుంబంలో ఒకరు తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారని 27% మంది చెప్పారు. వీరిలో ఎవ్వరికీ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఉదాహరణకు క్యాన్సర్ చికిత్సకు 5 నుంచి 30 లక్షల రూపాయల దాకా ఖర్చవుతుంది. పైగా ఏడాదికోసారి వైద్య ఖర్చులు పెరుగుతుంటాయి. మధ్యతరగతి ప్రజలకు లక్షలకు లక్షలు అందుబాటులో ఉండవు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నది నిపుణుల సూచన. ఇక మనం చేసే రెండో తప్పు హెల్త్ ఇన్సూరెన్స్ ఖరీదైందని భావించడం. ఈ పాలసీ ఎందుకు తీసుకోలేదంటే చాలా ఖరీదని చెప్పిన వారు 52% మంది. కానీ ఇందులో నిజం లేదనేది నిపుణులు చెప్పే మాట. 3 సభ్యులున్న కుటుంబం హెల్త్ పాలసీకి రోజుకు సుమారు 20 నుంచి 30 రూపాయలు కేటాయిస్తే సుమారు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది. ఒకవేళ మీరు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ తర్వాత టాప్అప్ కూడా తీసుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మనం చేసే మూడో తప్పు బీమా సంస్థలు క్లెయిమ్లను చెల్లించవని భావించడం. ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ సర్వేలో 15 నుంచి 35% మంది ఇదే సమాధానం చెప్పారు. ఏవైనా లోటుపాట్లుంటే తప్ప కంపెనీలు క్లెయిమ్లను తిరస్కరించవు. పాలసీ కొనుగోలు చేసేటప్పుడు మీరు సరైన వివరాలు అందించాలని బీమా కంపెనీలు సూచిస్తున్నాయి. అన్ని వివరాలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు కూడా తప్పులు చేస్తుంటారు. ఇలా చేసే 4వ తప్పు ఆరోగ్య బీమా తీసుకున్నా రెన్యువల్ చేయించుకోకపోవడం. పాలసీ తీసుకున్న తర్వాత రెన్యువల్ చేసుకుంటేనే ఆ పాలసీ మీకు ఆపదలో పనికొస్తుంది. అందువల్ల ఆరోగ్యం విషయంలో ఇలాంటి తప్పులు చేయొద్దని ఫైనాన్షియల్ ప్లానర్లు సలహా ఇస్తున్నారు. కొన్నిసార్లు వైద్య చికిత్సల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి, ఇంకొన్నిసార్లు అయితే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి. వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి ముందు టర్మ్ ఇన్సూరెన్స్, ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించుకోవచ్చని చెప్తున్నారు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యానికి ఇవాళే ఫుల్ స్టాప్ పెట్టాలని ఆర్థిక నిపుణుల సూచన. ఇకనైనా మనం బద్ధకాన్ని వదిలించుకుందామా? రైట్. హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి మనతో టీవీ స్టూడియోలో ఉన్నారు. మార్నింగ్ అండి. నిజంగా హాస్పిటల్ కి వెళ్తే మాత్రం జేబుకు చిల్లు పడుతుంది, ఇది మాత్రం పక్కాగా. అంటే ఇటువంటి సిచ్యువేషన్ లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్? సో ప్రతి ఒక్కరికి హెల్త్ హెజార్డ్స్ అనేవి వీఆర్ ఎక్స్పోజ్డ్ అండి. అంటే మేబీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ మీరు చూస్తున్నారు, లైక్ హీట్ వేవ్స్, లైక్ ఎన్విరాన్మెంట్ చేంజెస్ అండ్ పొల్యూషన్ అండ్ వాట్ వీఆర్ ద వే వీఆర్ వర్కింగ్ like in pressure. So there is, everyone is very much exposed to health problems. So manaki raadu, manaki emi avadu anedi em ledu. So because of environment and pollution and the pressure the people are taking in professional and personal way, so everyone is prone to some problems in their health. So while compulsory entante dani valla there are two things and health insurance